మిలీనియం పార్క్. దీనిలో అన్ని ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బేసిక్గా యాక్చువల్లీ లిక్విడ్ మెర్క్యూరీ ఇన్స్పిరేషన్తో ఆర్కిటెక్ట్ చేసినది. రూహి 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 సీ దేర్. ఇప్పుడు మనము బకింగ్హామ్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము. ఇది వరల్డ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫౌంటైన్. ఇది ఇక్కడ మీకు రేకులు కనపడుతుంది కదా, అదే మిలీనియం పార్క్. దీనిలో అన్ని ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒక చిన్న ఏదో అట్లా పువ్వులు, లావెండర్స్, ఏవో అలాంటి పువ్వులన్నీ ఇట్లా చెట్లు పెట్టారు ఇక్కడ. ఇక్కడ అక్క ఎవరో వాడుతున్నారు. ఇక్కడ ఏదో ఆడిటోరియంలో ఏదో అవుతుంది, కానీ అక్క ఎవరో పాడుతుంది ఉంటుంది. మనకు ఆ పాట ఏం అర్థం కాదు. ఆ మ్యూజిక్, ఆ సంగీతం అర్థం కావాలంటే అట్లీస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ చదవాలి. కింది స్థాయి మనుషులకు అర్థమయ్యేలాగలేదు. ఇదే మిలీనియం పార్క్. రేకులాగా అలా ఉంది. గ్రాండ్ పార్క్ మ్యూజిక్ ఫెస్టివల్ అంట. ఇది మ్యూజిక్ ఫెస్టివల్. ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇది మిలీనియం పార్క్లో ఇలా ఉంది. ఇది ఆడిటోరియం లాగా. ఇప్పుడు మనము బీన్ దగ్గరికి వచ్చేసాం. షికాగోలో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ డెఫినెట్గా చూడాల్సింది. ఓకే, మనము షికాగో బీన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద ఫేమస్, యాక్చువల్లీ ఇక్కడ డెఫినెట్లీ విజిటింగ్ ప్లేస్. ఇది షికాగో బీన్ అని ఎందుకంటారంటే, అండ్ బేసిక్గా యాక్చువల్లీ లిక్విడ్ మెర్క్యూరీ ఇన్స్పిరేషన్తో ఆర్కిటెక్ట్ చేసినది. అండ్ చూడ్డానికి బీన్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది వచ్చి దాని రిఫ్లెక్షన్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ దగ్గరికి పోతే మన రిఫ్లెక్షన్ దాని మీద అద్దంలాగా పడుతూ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంది, మోడర్న్గా. ఒక మొత్తం అంతా డౌన్ టౌన్ బిల్డింగ్స్ అన్నీ దాని మీద ఇట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. చూడ్డానికి పిక్చర్స్ తీసుకోవడానికి సూపర్ ఉంది. డెఫినెట్గా విజిటింగ్ ప్లేస్. మనం లోపలికి వెళ్ళేసి లోపల ఎలా ఉంటుందని చూపిస్తాము. లోపలికి వెళ్దాం. బేసిక్గా మీరు లోపల చూస్తే సెంటర్ ఆఫ్ ద బీన్లో మనం చూస్తే ఒక హోల్లో ఉన్నట్టు ఉంటుంది. మొత్తం అందరం ఒక హోల్లో ఉన్నట్టు చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఇట్లా ఒక మెర్క్యూరీ లాగే ఉంది. అండ్ చాలామంది ఎండకు కూడా తట్టుకోలేక దీని కిందికి వస్తున్నారు, అది వేరే విషయము. కానీ చూడడానికి చాలా బాగుంది. ఇది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ బీన్ పక్కనే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇట్లా వాటర్ ఫాల్ ఏంటంటే అది ఎల్ఈడి వాటర్ ఫాల్. యాక్చువల్లీ లోపల వాళ్ళు అప్పుడప్పుడు డిస్ప్లే కూడా చేస్తారు, నేను చూపిస్తా. The crown fountain was designed with ramps, so person with a mobility disorder can participate in this full illusion. See, ఇది మొత్తం వాటర్ ఫాల్.
ద క్రౌన్ ఫౌంటైన్ అంట ఇది ఇదేంటంటే ద క్రౌన్ ఫౌంటైన్. చాలామంది వెళ్ళి తరుస్తున్నారు. మీరు అక్కడ చూస్తే చూడండి, ఆ ఫౌంటైన్కి ఇలా ఇచ్చారు. ఫౌంటైన్లో అలా డిస్ప్లే కూడా చేస్తున్నారు. రూహి కూడా నీళ్ళలోకి వెళ్ళింది. ఇంకా ఎగ్జైటింగ్ ఆగట్లేదు, నీళ్ళు అంటనే ఎగురుతుంది. ఓ రూహి సీ దేర్, ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో అంట ఇది. ఇప్పుడు మనం ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫౌంటైన్, ఇది బకింగ్హామ్ ఫౌంటైన్. యు గాట్ స్కేర్డ్ అగైన్. యా, ఎయిర్ షో అవుతుంది. ప్రాక్టీసింగ్ రూహి. పై నుంచి కిందికి పైకి వేవ్స్లో కొడుతున్నారు. అబ్రహం లింకన్ స్టాచ్యూ ఉంది, స్తూపం. కానీ ఇక్కడ ఎందుకు పాపం నేను అంత పెద్ద సరిగ్గా చూసుకోవట్లేదు. అదే డీసీలో అయితే సపరేట్గా బాగా మర్యాదలతో చూసుకుంటున్నారు. ఇక్కడ స్తూపం ఉంది కానీ దాన్ని పెద్ద మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తలేరు. ఇదన్నీ 1800లో ఏదో రీడిజైన్ చేశారు. రీక్రియేషనల్గా పార్క్స్ని ఎక్కువ పెట్టారంట. నిన్న ఆ గైడ్ చెప్తుండే. ఇది షికాగో ఫైర్ అయిన తర్వాత యాక్చువల్లీ దే రీడిజైన్డ్ విత్ మోర్ పార్క్స్. ఓకే, అంతా అట్లా డిజైన్ చేశారు. అందుకే కొంచెం అక్కడక్కడ చెట్లు బాగా పార్కులు కనపడుతున్నాయి. ఇప్పుడు మనము బకింగ్హామ్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము. ఇది వరల్డ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫౌంటైన్. ఇది ఏంటంటే చూడ్డానికి వెడ్డింగ్ కేక్ లాగా ఉంటుంది. ఇది ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ యాక్చువల్లీ దీన్ని డిజైన్ చేశాడు. 1927లో యాక్చువల్లీ బిల్డ్ చేశారు దీన్ని. ఇదేంటంటే 150 హైట్ యాక్చువల్లీ వాటర్ పంప్ చేస్తే పైకి, అంత పెద్దగా ఫౌంటైన్ ఉంటుంది, 150 హైట్. అండ్ ఈ లేక్ మిషిగన్ ఏంటంటే 4 స్టేట్లను కలుపుతుంది కదా, అలా కలుపుతున్నట్టు దాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఇక్కడ ఈ ఫౌంటైన్ దగ్గర 4 రిప్రజెంట్ చేస్తున్నట్టు సీ హార్స్ ఉంటాయి ఇక్కడ. ఇది 4 సెట్స్ ఆఫ్ సీ హార్సెస్ ఉంటాయి. ఏంటంటే లేక్ మిషిగన్ 4 స్టేట్స్లా వెళ్తున్నట్టుగా రిప్రజెంట్ చేస్తుంది. దగ్గర నుంచి వ్యూ చూద్దాము. చూడ్డానికి నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగానే వెడ్డింగ్ కేక్ లాగుంది ఫౌంటైన్. డెఫినెట్గా ఇది చూడదగ్గ ప్లేస్. యాక్చువల్లీ మీరు షికాగో డౌన్ టౌన్కి వస్తే ఇక్కడ లేక్ మిషిగన్ పక్కనే ఉంది. చాలా చాలా బాగుంది. ఇంకా దగ్గరగా చూపిస్తాను. మొత్తం అలా కూడా వెళ్ళి తిరిగేసి అలా తిరుగుకుంటూ అలా చూద్దాము. అలా లేక్ మిషిగన్ దగ్గర నుంచి కూడా అటువైపు నుంచి కూడా వెరీ బిగ్ ఫౌంటైన్. యాక్చువల్లీ మీకు మరి ఎంతవరకు కనిపిస్తుందో కానీ చాలా పెద్ద ఫౌంటైన్. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద ఫౌంటైన్. చాలా బాగుంది. అండ్ అటువైపు రోడ్డు ఉంది, తర్వాత లేక్ మిషిగన్ దాని పక్కనే ఇట్లా. సో మంచి వెకేషన్ వైబ్ ఉంది. అండ్ చుట్టూ చూస్తే మొత్తం డౌన్ టౌన్ ఈ బిల్డింగ్స్ అన్నీ మనం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా మధ్యలో మళ్ళీ ఇట్లా లేక్ మిషిగన్ పక్కకి ఇలా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. ఎవ్రీ అవర్ ఏదో షో ఉండనే ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ అవర్ షో ఉంటుందంట. సో డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇప్పుడు మీకు ఈ ఫౌంటైన్ దగ్గర కనిపిస్తున్న ఈ సీ హార్సెస్ ఉన్నాయి కదా, అవి 4 స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఒకటి ఇలినాయిస్, ఇండియానా, విస్కాన్సన్ అండ్ మిషిగన్. సో ఈ 4 స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఈ సెట్ ఆఫ్ సీ హార్సెస్ ఇక్కడ ఫౌంటైన్ చుట్టూ ఉన్నాయి. అంటే ఇటువైపు లేక్ మిషిగన్ ఉంది కదా, అది లేక్ మిషిగన్ యాక్చువల్లీ 4 స్టేట్స్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు ఎయిర్ షో అవుతుంది. ఇక్కడ మీరు ఫైటర్ జెట్స్ చూస్తున్నారు కదా. ఇగో ఇక్కడ వస్తున్నాయి చూడ లేక్ మిషిగన్ పైన ఫైటర్ జెట్స్. వాట్ ఏ షో. పైన 4, పైన 5 పోతున్నాయి, కింద ఇక్కడ 2 వస్తున్నాయి, ఇటు 2 వెళ్తున్నాయి. ఆ షో చూడండి, ఎయిర్ షో. ఎయిర్ షో
రిహార్సల్స్. ఎంత పెద్ద సౌండ్ వస్తుందో అసలు యాక్చువల్లీ ఇక్కడ రియల్గా అయితే. అండ్ ఇక్కడ అన్నీ లైక్ బోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, బాగుంది. అండ్ మీకు అక్కడ దూరంగా చూస్తే ఒక ప్లానెటోరియం కనిపిస్తుంది మన దానిపైన. యాక్చువల్లీ ఇప్పుడే మన జెట్స్ అన్నీ వెళ్తున్నాయి. ఆ ప్లానెటోరియం ఏంటంటే మనకు మన హైదరాబాద్లో బిర్లా మందిర్ దగ్గర ఉన్న ప్లానెటోరియం లాంటిది అది కూడా. లోపలితో మొత్తం సోలార్ సిస్టమ్ మొత్తం చూపిస్తారు. ఇక్కడ పరిగెత్తే వాళ్ళు పరిగెత్తున్నారు, సైకిల్ దొక్కే వాళ్ళు సైకిల్ దొక్కుతున్నారు, ఆస్వాదించే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. బాయ్ బాయ్ షికాగో. ఇంతటితో మన షికాగో ట్రిప్ అయిపోయింది. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు మిషిగన్. ఇలాంటి మంచి ఎగ్జైటింగ్ వీడియోస్తో అలానే మీ ముందరికి వస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ వి విల్.